హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ కొబ్బరి బెల్లం లడ్డు అండి. జనరల్గా సౌత్ ఇండియాలో మనకి పూజ పురస్కారాలు ఉన్నప్పుడు ఎక్కువగా కొబ్బరి అనేది ఇంట్లో ఉండిపోతుంటుంది. సో మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ విధంగా చేసి పెట్టేవాళ్ళు. సో పక్కా కొలతలతో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు జనరల్గా 20 days to 30 days వరకు మీకు స్టోర్ ఉంటాయండి. సో లేట్ చేయకుండా మీకు ప్రాసెస్ అనేది చూపించేస్తాను. ఈ విధంగా కొబ్బరిని మనం నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే మీరు గ్రేటెడ్ కూడా చేసుకోవచ్చు, తురుముకోవచ్చు, లేదంటే ఇట్లా మిక్సీ కన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ యూజ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీరు వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి నాకు 2 cups వచ్చింది. సో 2 cupsకి 2 cups క్వాంటిటీ నేను బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను. మీరు షుగర్ తక్కువ కావాలి, బెల్లం అనేది తీపి తక్కువ కావాలనుకుంటే 1.5 cup వేసుకోవచ్చు. లేదా ఈక్వల్గా కావాలి, మనం బాగా తింటాము స్వీట్ అనేది అనుకుంటే మాత్రం 2 cups బెల్లాన్ని యూజ్ చేసుకోండి. ఇది కోకోనట్ గ్రైండ్ చేసుకునేటప్పుడే మీరు మిక్సీలో వేస్తున్నట్లయితే కనుక 2 ఇలాచీ వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. నేను ఇక్కడ కోకోనట్ తురుములో వేయలేదు, సో ఇక్కడ బెల్లం పాకం పడుతున్నప్పుడు వేస్తాను. ఇప్పుడు మనం బెల్లాన్ని కొంచెం గీ యాడ్ చేసుకొని ఈ కొబ్బరి తురుముని ఫ్రై చేసేసుకోవాలండి. చూసారు కదా, అక్కడక్కడ బ్రౌనిష్గా వస్తుంది. అలా వచ్చేంత వరకు మనం కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలండి, తురుముని. స్టవ్ ఆన్ చేసేసానండి. బెల్లం కూడా 2 cups యాడ్ చేసేసాను. లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనం వాటర్ వేసుకున్నాక అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాగే మనం దగ్గరగా పాకం వచ్చేదాకా పట్టుకొని తర్వాత మనం కొబ్బరి తురుముని వేసుకోవాలి. చూసారు కదా, బెల్లం అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాచీ కూడా యాడ్ చేసుకున్నాము. మీరు కానీ గ్రైండ్లో వేసుకున్నట్లయితే ఇక్కడ వేయాల్సిన అవసరం లేదండి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్న వల్ల అయితే ఇట్లా ఇక్కడ ఈ స్టేజ్లో వేసుకోండి. ఇలాగా బాగా క్రష్ చేసుకొని వేసేసుకోండి అండి. ఎలాచీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం అనేది మనకి పాకం కట్టిందా లేదా అనేది సరి చూసుకుందాము. ఇలా కొద్దిగా ప్లేట్లో వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని చూసుకుందామండి. చూసారు కదా, ఇలా కొద్దిగా వేసుకొని దాన్ని ఇలా చెక్ చేసుకున్నామంటే ఇంకా కొద్దిగా టైం పడుతుందండి. ఇప్పుడు చూసారా, కొద్దిగా పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా మరీ గట్టిపడినాక వేసామంటే మాత్రం అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో ఈ స్టేజ్లో మనం కొబ్బరి కూరని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి కూరకు మొత్తం బెల్లాన్ని బాగా పట్టించాలి. కొబ్బరి తురుము అనేది వేసాక కొద్దిగా మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బెల్లంకి కొబ్బరికి అనేది బాగా పట్టుకుంటుంది. ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటున్న సమయంలోనే ఇలా కొద్దిగా తీసుకొని ఉండకి కట్టుకోవడానికి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉండ కట్టడానికి వస్తున్నప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బాల్స్ లాగా చేసేసుకోవచ్చు వాటిని. ఈ స్టేజ్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. చూసారు కదా, కొద్దిగా తీసుకొని టెస్ట్ చేశానండి. నాకైతే ఇక్కడ ఉండకడుతుంది. సో మనం ఆపేసుకోవచ్చు. కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక మనము బాల్స్ కానీ చేసుకోవచ్చు, లేదంటే మనం బర్ఫీస్ చేస్తాం కదా, అలా బర్ఫీ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. ప్లేట్లో నెయ్యి రాసేసి దాంట్లో వేసేసామంటే కొద్దిగా సేపు తర్వాత వాటిని నైఫ్తో కట్ చేసుకున్నట్లయితే బర్ఫీ రెడీ అయిపోతుంది. లేదనుకుంటే బాల్స్లా చుట్టుకొని కొబ్బరి ఉండల్లాగా ట్రై చేయొచ్చు. సో కొద్దిసేపు అయితే వీటిని రెస్ట్ ఇచ్చేద్దాము, చల్లబడుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువ చల్లబడితే కూడా రాదు. చేతికి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉంటుంది కదా, సో కాలకుండా షేప్ అనేది కూడా బాగా వస్తుందండి. ఇలాగ బాల్స్ అనేది చుట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా స్పూన్తో తీసుకుంటూ మనము ఉండగట్టుకోవచ్చు, ఎందుకంటే అది కాలుతుంది కదా. సో ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ పాకం కానీ కట్టేశారంటే అవి స్టోర్ పెట్టుకుంటాం కదా, సో అవి 2-3 రోజులు అయ్యేసరికి గట్టిగా అయిపోతుందండి. నేను చూపిస్తున్నట్లు ఈ విధంగానే చేశారంటే మీకు ఒక 10 days అయినా కూడా అవి గట్టి కట్టకుండా బాగుంటాయి మెత్తగానే.
చూసారు కదా అండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏ విధంగా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు కొబ్బరి లడ్డు అనేది. సో మీరు కూడా చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ లడ్డూస్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని బయట పెట్టుకున్నట్టయితే 15 డేస్ వరకు మనకి స్టోర్ ఉంటుందండి. లేదంటే కనుక మన ఫ్రీజర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక 20 to 30 డేస్ వరకు మనకి స్టోరేజ్ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.